మిత్రులారా నమస్తే. రేపు అంటే ఏప్రిల్ 9 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, అక్కడ ఎన్నికలు పోలింగ్ జరగబోతుంది. ఇక్కడ ఏం జరగబోతుంది? ఆ 2 రాష్ట్రాలు ఏమిటి? ఒకటి కేరళ, 2 అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. అస్సాంలో 126 సీట్లకి, కేరళలో 140 సీట్లు, పుదుచ్చేరి 30 సీట్లకి ఒకే రోజు ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది, పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా మనకు వస్తున్నటువంటి ఒపీనియన్ పోల్స్ కానీ, సర్వే సంస్థలు కానీ, ఇతర రాజకీయ విశ్లేషకులు కానీ చెప్తున్నటువంటి విషయాలు చూస్తే ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది పెద్దగా ఇప్పుడు ఎన్నిక జరగబోతున్నటువంటి, రేపు పోలింగ్ జరగబోతున్నటువంటి 2 స్టేట్స్, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో యాంటీ ఇన్కంబెన్సీ అనేటటువంటిది పెద్దగా ఒక ఫ్యాక్టర్గా, ఒక మేజర్ ఫ్యాక్టర్గా, ఒక అంశంగా కనిపించటం లేదనేది పరిశీలకుల మాట అన్నమాట. ఉదాహరణకి కేరళలో గత 2 టర్మ్స్ కూడా 2016, 2021 2 సార్లు కూడా ఎల్డిఎఫ్ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 3వసారి కూడా పినరయి విజయన్ నేతృత్వంలో 3వసారి కూడా అక్కడ ఎల్డిఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే మేమే ఏర్పాటు చేస్తున్నాము అనేటటువంటిది. అక్కడ ఏం ఫ్యాక్టర్? యూడిఎఫ్ అయితే మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ చెప్తున్నటువంటిది ఏమిటయా అంటే, మేము ఈ 10 సంవత్సరాలు చేసినటువంటి మా అభివృద్ధి మాత్రమే ఒక ప్రాతిపదిక, ఏకైక ప్రాతిపదిక. విద్యలో కానీ, ఆరోగ్యంలో కానీ, ప్రజా సంక్షేమంలో కానీ, శిశు సంక్షేమంలో కానీ, మహిళా సంక్షేమంలో కానీ, ఉద్యోగాల రూపకల్పనలో కానీ, పర్యాటక విస్తరణలో కానీ, ఏ విషయంలో చూసినా మేము ఈ 10 సంవత్సరాలు చేసిన పని ఒకటే పారామీటర్, అంతకు మించి మేమేం కాదు, చెప్పేదేమీ లేదు అని చెప్పి వాళ్ళు లెఫ్ట్ ఫ్రంట్ చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. ఈసారి కూడా మాకు ప్రజలు పట్టం కడతారు, హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని చెప్పేసి వాళ్ళు ధీమాగా ఉన్నారండి. కానీ చాలామంది పరిశీలకులు చెప్తున్నది ఏమిటంటే, అటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూడిఎఫ్ కూడా ఫైట్ బాగానే ఇస్తుంది అని చెప్పేసి. ఈ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడిఎఫ్ ఏమిటంటే రకరకాల సంక్షేమ పథకాలని బాగా ఎక్కువగా వాళ్ళు ప్రజలకు చెప్తున్నారు, పథకాలను ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో పంచుతున్నారు. అంతేకాదు వాళ్ళు ఎక్కువగా యూత్ని, ఉమెన్ ఓటర్స్ని బాగా కాన్సన్ట్రేట్ చేసినట్టుగా మనకి పరిశీలనలో చాలా తెలుస్తోంది. సో ఇటు యూడిఎఫ్ గ్రాఫ్ కూడా కొంచెం పెరిగింది, ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు సాధించినటువంటి విజయం, అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో సాధించినటువంటి విజయాలు, ఇవన్నీ కూడా చాలా కాంగ్రెస్కి ఊపునిచ్చాయన్నమాట. ఈసారి ఏమైనా సరే మేమే అని చెప్పేసి. కానీ ఇక్కడ ఒక మడత పేచి ఉంది. అదేమిటయ్యా అంటే బీజేపీ ఉంది. బీజేపీ దాదాపు 10 నుంచి 13% ఓటు అక్కడ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి. 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్లో ఒక లోక్సభ సీట్ని బీజేపీ కైవసం చేసుకుంది అక్కడ, ఫస్ట్ టైం చరిత్రలో. కాబట్టి బీజేపీ అనేది ఒక పెద్ద మేజర్ ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. అంటే అధికారంలోకి ఎవరు రావాలి, లేదా అధికారంలో నుంచి ఎవరు దిగిపోవాలి, 2 ప్రధానమైనటువంటి ప్రతిపక్షాలు ఎల్డిఎఫ్, యూడిఎఫ్కి మధ్యలో ఉన్నటువంటి బీజేపీ ఎవరి ఓట్లు కట్ చేస్తుంది అనేది, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కట్ చేస్తుందా, యూడిఎఫ్ ఓటర్లని కట్ చేస్తుందా, ఎటు కట్ చేస్తుంది అనే దాని మీద చాలా ఎక్కువగా ఆధారపడి ఉంది అనేటటువంటిదే విశ్లేషకులు చెబుతున్నారు. ఇది నెక్ అండ్ నెక్ ఫైట్ ఉంటుంది, అంత తేలిక కాదు ఇప్పుడు అంచనాలు వేసి చెప్పడం అనేటటువంటిది అని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. అలాగే అస్సాంలో 126 సీట్లకు జరుగుతున్నటువంటిది. హిమంత బిశ్వ శర్మ అక్కడ ముఖ్యమంత్రి, 2వసారి తాను ముఖ్యమంత్రి కావాలని ఆతృతలో ఉన్నాడు, కాబోతున్నట్టు ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఆయన చాలా కమ్యూనల్ కార్డుని ప్లే చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా చెప్పాలి. ఎక్కువగా ఆ రాష్ట్రంలో చాలామంది బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు వాళ్ళు ఆ కమ్యూనల్ కార్డుని ప్లే చేయొచ్చు, కానీ ఈ హిమంత బిశ్వ శర్మ ప్లే చేసినంతగా ఎవరు చేయలేదన్నమాట. అన్ని సందర్భాల్లోనూ కూడా ముస్లింలని ఆయన టార్గెట్ చేసుకున్నాడు. చాలా మధ్యన కూడా
చూశారు కదా, గన్ పట్టుకొని ఆ కార్టూన్ కూడా చూశారు కదా విశ్వశర్మ. కాబట్టి ఇక్కడ బీజేపీ ఓవరాల్గానేమో అక్కడ చొరబాటుదారులని మీద టార్గెట్ చేస్తుంది. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ అదొకటి తీసుకొస్తామని చెప్తుంది. అందులో నుంచి గిరిజనుల్ని ఎక్స్క్లూడ్ చేశారు. ఏది ఏమైనా సరే అక్కడ మతపరమైనటువంటి మత ప్రాతిపదికన హిందుత్వ పాలిటిక్స్ ప్లే చేసి అధికారాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి హిమంత బిశ్వశర్మతో పాటు ఆయన వెనకాల ఉన్నటువంటి బీజేపీ కూడా కోరుకుంటుంది. అక్కడ బహుశా విశ్లేషకులు సర్వే సంస్థలు చెబుతున్న దాన్ని బట్టి అస్సాంలో బీజేపీకే కొంచెం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అక్కడ ఏం జరుగుతుందో అనేటటువంటిది మనం చూడాలి. లేకపోతే పుదుచ్చేరి 30 సీట్లకి అక్కడ కూడా అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ అనేటటువంటిది ఏమీ లేదు. అక్కడ కూడా పోటీ అనేటటువంటిది ఏంటంటే ఇండివిజువల్స్ పోటీ చేస్తున్నటువంటి ఇండివిజువల్స్ పెర్ఫార్మెన్స్ మీద, వాళ్ళ వ్యక్తిగత రికార్డు మీద ఆధారపడి జయాపజయాలు ఉండొచ్చు అని చెప్పేసి చెబుతున్నారనమాట. ముఖ్యంగా అస్సాంలో మాత్రం వాళ్ళు ప్లే చేస్తున్న హిందుత్వ కార్డు ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ కొంత వెనకబడి ఉందేమో అని అనిపిస్తుంది. ఒకవేళ తిప్పికొట్టడంలో ఎన్నికల ప్రచారంలోనైనా చేయగలిగితే వాళ్ళు ఏమన్నా విజయం సాధిస్తారేమో చూడాలి. ఓవరాల్గా రేపు జరుగుతున్నటువంటి 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. థ్యాంక్ యూ.